అందరు క్షణార్థులు ఎట్లూరు అంత నింబలమేనా? నేనైతే నింబలంగున. నేను మీ V3 న్యూస్ జానపదం సీనానని ఇవాళ ఏడుకొచ్చినా అనుకుంటారు. హైదరాబాద్ పట్టణం విడిచిగా మొత్తం కూడా వచ్చినా ఇక ఘట్కేసర్ మండలం గీడ జాతర అవుతుంది. ఏం జాతర అంటే ఇక రేణుక ఎల్లమ్మ 5వ సంవత్సరం కళ్యాణ సంబరాలు అయితే ఏకదం మస్తు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక బుర్ర లక్ష్మీ నారాయణ గౌడ్ అనే చేస్తుండు. మళ్ళీ యాడుండో ఎండ అయితే జోరు కొట్టాట. భక్తులు అయితే మస్తు జోరు వచ్చారు. ఈ భక్తులు కూడా ఏడేడికెళ్ళి వచ్చారు. వీళ్ళందరితో ముచ్చట తీసుకొని గడబోయే కళ్యాణం కూడా చూస్తాం. మళ్ళీ ఇక పోదాం పడి. అగ్గో జాతర అయితే జోరుగా కళ్యాణం అయితుంది. ఇక చూద్దాం మళ్ళీ ఎవరెవరు యాడికెళ్ళి వచ్చినా ముచ్చట నడుచుకుంటా. అన్నా నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం పేరు నీ పేరు? మల్లారెడ్డి. అగో మల్లారెడ్డి. యా ఊరికెళ్ళి వచ్చినావు? ఆదిపట్ల. అగో ఓయ్ ఆదిపట్ల అంటే ఎరకనా నీకు? అక్కడ ఇంతకు ముందుకు పోయినప్పుడు ఎవరు అంటే ఎగకపోతుండే కానీ ఇప్పుడు అయితే ఇక అదేంటి కంపెనీ వచ్చింది TCS కంపెనీ అని ఏకదం మస్తు పిరం అయిపోయింది. గదే ఊరు అంటే అడుచుకుంటాం. మళ్ళీ ఎందుకంటే అక్కడ పోయినప్పుడు నన్ను కూడా చూసుకుంటాడు. చెప్పా మళ్ళా ఎప్పుడు వచ్చినావే? పొద్దున వచ్చినాం. పొద్దున వచ్చినావు. మళ్ళీ ఇలా ఏం జాతర అవుతుందని వచ్చినావు? రేణుక ఎల్లమ్మ కళ్యాణం. రేణుక ఎల్లమ్మ కళ్యాణం. ఎన్ని వద్దులైన రాబట్టికి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అంటే ఇది 5వ సారి అవుతుంది కానీ 3వ సంవత్సరం ఈ దారి వచ్చినావు. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఏం మొక్కినా ఇక్కడికి వస్తే అయితే నిమ్మలంగా మంచిగా అవుతాడు అంటారు. సరే మళ్ళీ ముచ్చట మంచిగా చెప్పినావు. గడ కూడా అడుచుకోవడం ముంగడ పోయి మళ్ళా. అగ్గో ఈ అవ్వ చూడు. ఏం అవ్వ ఎట్లున్నావు? మంచుకున్నావా? ఏం పేరు నీ పేరు? సరస్వతి. సరస్వతి. చెప్పాలా మళ్ళీ ఏ ఊరికెళ్ళి వచ్చినావు? హైదరాబాద్కి. మోయినాబాదా? హైదరాబాద్ పట్నంకి వెళ్ళి వచ్చిన. నేను కూడా పట్నంకి వెళ్ళి వచ్చిన. పట్నంలో యాడుంటావు? తిరుజాతి కూడా. గాడ కూడా మస్తు పిరమే ఉన్నాయి పొలాలు. మళ్ళీ ఇలా గీడ ఏం జాతర అవుతుందని వచ్చినావు? అమ్మవారి జాతర అవుతుంది. అమ్మవారి జాతర. ఎవరు చేస్తారు? స్వామి ఆయన పేరు నరసింహస్వామి. నరసింహస్వామి. లక్ష్మణ్ స్వామి చేస్తుండు. ఎన్నెళ్ళ నువ్వు రావాటి మళ్ళా? ఏడాది ఇప్పుడే ఫస్ట్. ఈసారి మొదటిసారి వచ్చినావు. ఈసారి మొదటిసారి వచ్చినగా దేవునికి మొక్తా. ఏం మొక్కినా తెల్లారితో వచ్చి తెల్లారుకుంటా అంటావు. ధన్యవాదాలు తల్లి. కిసోన్ టావాలి ఎప్పటికీ మనకు మంచిగా దీవాలు ఉన్నాయి అనుకో. మనం ఇక ముంగడికి మంచిగానే పోతాం. సరే ఇంకా 2-3 కూడా అడుచుకుందాం. ఎగ్గి అక్కని కూడా అడుచుకుంటా. ఏం అక్క మంచుకున్నావా? బాగున్నా. ఏం పేరు అక్క? వినీత. ఏడికెళ్ళి వచ్చినావు? ముంబై. ముంబైకి వెళ్ళి వచ్చినావా? ముంబైలోనే ఉంటారా మీరు? అవును. ఏం చేస్తుంటావు ముంబైలో? జాబ్ చేస్తాం. ఏం కొలువు అక్క? రియల్ ఎస్టేట్. అక్క ముంబైలో రియల్ ఎస్టేట్ కొలువు చేస్తుంది అంటే నేను కూడా ఇక టీవీకి అన్ని పెట్టి ముంబైకి పోతే ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కొలువు అంటే మస్తు పైసలు వస్తాయి. చెప్పాలి మళ్ళీ మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు? మా ఇంటి ఆయన మేనేజర్. మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు మేనేజర్. మొత్తం మీద అయితే జోరుగా ఉందంట మీ రియల్ ఎస్టేట్ అంతా. మళ్ళీ ఇంత దూరం వచ్చినావు ఎండలవాడు మళ్ళీ ఏడుకు వచ్చినావు దేవుని దగ్గరికి. దయ్యాలు ఉన్నది ఎంత నిజమో దేవుడు ఉన్నాడు అంత నిజం అంటావు. అంతే నిజం. మళ్ళీ కళ్యాణం చూసినావా? బియ్యం పోసినావా? పోయలే లైన్ ఉన్నావు రెడీగా. అబ్బా ధన్యవాదాలు అక్క. 4 ముచ్చట్లు అయితే నింబలంగా చెప్పింది. దయ్యం ఉన్నది ఎంత నిజమో దేవుడు ఉన్నది కూడా అంతే నిజం. ఈ రోజు 5వ సంవత్సరం అంటే 5 ఏళ్ళు అవుతుంది. ఈసారి కూడా కళ్యాణం ఎక్దం జోరుగా జరుగుతుంది. ఇక నేను కూడా చూద్దామని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి పొద్దుగాల 5 గంటలకు లేచి తానం చేసి ఏం తినకుండా ఎడబెట్టుకోసి అక్క ఇడికే వచ్చినా చూద్దాం. మళ్ళీ దర్శనం చేసుకుందాం మనం కూడా. అగ్గో ఈ కళ్యాణానికి కాడికి భక్తులు వచ్చారు. మళ్ళీ ఏడికెళ్ళి వచ్చారు అడుచుకుందాం. అక్క నమస్తే అక్క. మంచుకున్నావా? మంచిగా. ఏం పేరు నీ పేరు? జ్యోతి. జ్యోతి అక్క యాడికెళ్ళి వచ్చినావు? ఉప్పల్. అగ్గో ఉప్పల్కెళ్ళి వచ్చినావు. చెప్పాలి మళ్ళీ ఇంత దూరం వచ్చినావు కళ్యాణానికి ఎన్నేళ్ళ రావట్టి? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత ముందుకి ఏమన్నా సమస్యలు ఉంటే మీరు మొక్కినాక మీకు ఆ సమస్యలు నెరవేరినాయా? నెరవేరినాయి. ఇల్లు కావాలనుకున్నా ఇల్లు అయింది. నాకు కొడుకు పెళ్లి కావాలనుకున్నా కొడుకు పెళ్లి అయింది. మన్మడు పుట్టిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొక్కులు తీరుస్తుంది తల్లి ఎల్లమ్మ తల్లి. అబ్బాబ్బా ముచ్చట అయితే మంచిగానే చెప్పింది అక్క. ఇంతకు ముందుకు నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకు ఇల్లు లేకుండే, ఓ కారు లేకుండే, నా కొడుకు బిడ్డ పెళ్లి కాలేదు. కానీ ఇక్కడికి వచ్చి మొక్కినాక నా కొడుకు పెళ్లి అయింది, నా బిడ్డ పెళ్లి అయింది. ఇప్పటికీ కారు బంగ్లా అన్న అయితే మంచిగా అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు 5 ఏళ్ళు అయింది. వచ్చేసారి కూడా నేను ధూమ్ధామ్గా స్వామివారికి వచ్చేసి కళ్యాణంలో పాల్గొంటా నాకు చెప్తుంది. శనాడి దాకా మళ్ళీ వస్తా. అబ్బాబ్బాబ్బా ఏం జాతర మీదికి వద్దామంటేనే ఏముంది. నా లుంగి మొత్తం గట్టి కట్టిన మొత్తం డీల అయిపోయింది. పిచ్చ జనం ముర్రు. ఇక ఆడికైనా 2-3 తోడు అయితే ముచ్చట్లు ఆడుచుకున్నాయి. ఇప్పుడు ఇక ఆఖరికి దేవుని కళ్యాణం అయింది. ఇక దేవుని పేరు ఎల్లమ్మ దేవుడు అట్లనే మునిరాజుల స్వామివారి కళ్యాణం అయితే సూపర్ అయిపోయింది. కళ్యాణం అయినాక ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులందరూ వాళ్ళ మొక్కులు ఏమేమి మొక్కిరో ఇలా నెరవేర్చుకొని స్వామివారికి అయితే ఇక బియ్యం అయితే జోరుగానే వస్తారు. ఇక గీతాపనే కాదు వచ్చేతాప అయితే ఇంకా మేము మా పిల్లలు అందరినీ తోలుకొని ఈ కళ్యాణాలు ఇంకా ధూమ్ధామ్ చేయనిక రెడీ గురి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ. ఎందుకంటే ప్రతి ఏటా
శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రినోత్సవం కళ్యాణాన్ని బుర్ర లలిత మల్లేష్ గౌడ్ మరియు బుర్ర ఉపేంద్ర లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక చూద్దాం మళ్ళీ ఈ లక్ష్మీనారాయణ ఏడున్న అప్పటి సంది ఎత్తుకుతున్నా లెక్కులాడుతున్నా దొరుకుతలేడు. ఇక ఆయన దొరికిందంటే ఉన్న ముచ్చట్లు ఆడుచుకొనే పోతా నేను మళ్ళీ ఇంకొకసారి ఇక భక్తులు బియ్యం పోసేటోళ్ళుగా వాళ్ళందరినీ పోయనిద్దాం. సరేనా? అబ్బా బాబా దోలాడు 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 ఆశ వచ్చింది ఈ పబ్లిక్. ఏం పబ్లిక్ ఏడుకేళ్ళు వచ్చారో కానీ హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి కళ్యాణం 3 వస్తుంది. బండ్లు లైన్ కట్టినాయి. ఇక నేను కూడా అరే ఉంటే కాదురా అని చెప్పేసి బండి తీసుకొని రెడీ అయ్యి వచ్చిన పొద్దుగాలు వస్తే ఇప్పుడు దొరికిండు. ఇక అడుచుకుంటా ముచ్చడం మొత్తం. సామి శనార్థి ఎట్లున్నావు? అంత నింబలమేనా? ఇక ఇక్కడ జాతర 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 అంటే ఏం జాతర నేను అనుకోరు కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైపోయింది ఎల్లమ్మ జాతర అని. ఇక చెప్పాలి జాతర ఎప్పటిసారి సురు చేసినావు, మీ అమ్మ నాయన ఎవరు, ఇక నీ చిన్నప్పటిసారి చరిత్ర మొత్తం నాకు చెప్పేసే. ఇక చరిత్ర చెప్పేదైనా శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దయవల్ల అనుగ్రహతోటి అమ్మవారి ఉపాసకుల్లాగా అమ్మవారి శివగణాలతోటి అమ్మవారి సేవలో ఉన్నాను. గత 18 సంవత్సరాల నుంచి జాతర ఏం చేయట్లేదు కానీ అమ్మవారి సేవలో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల మట్టుకి జాతర చేసుకుంటూ నడిపిస్తున్నాను. 5 ఏళ్ళ సంధి ప్రతి ఏటా కళ్యాణం కళ్యాణం చేయిస్తున్నాను. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంతకన్నా మళ్ళీ పబ్లిక్ చాలా కనిపిస్తారు. వారం అమ్మవారి సేవ కోసం వస్తారు. ఏ వారం కూర్చుంటావు? మంగళవారం ఆదివారం. మంగళవారం ఆదివారం బుధవారం ఆదివారం. అలా చాలా మంది అంటారు ఏముంది ఏమో ముక్తం కానీ ముక్తనేమో కొందరికి ఏమో సక్సెస్ అవుతుంది, కొందరేమో సక్సెస్ కాదు. కానీ ఆ ముత్యాలగూడెం పోతే ఇక లక్ష్మణ్ దేవుడు ఉంటాడు, ఏది చెప్పినా నిజమే అంటారు. మన నిజమేనా? అది వాళ్ళ నమ్మకం. అమ్మవారు చేసే పుణ్యం. అమ్మవారి దయ సేవని నేను సేవిస్తాను. అమ్మవారి దయ అంటావు. అగో నేను కూడా మనిషిలే, నేనేం దేవుని కాదు కనుక దేవుని నేను నమ్ముతా కాబట్టి నన్ను నా భక్తులందరూ నమ్ముతారు కాబట్టి ఈరోజు ఈ కళ్యాణాన్ని ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ కళ్యాణం ఇంత రంగ వైభవంగా జరుగుతుందంటే ఈ భక్తుల ఆశీర్వాదం ఉంది కనుకనే ఈరోజు ఇక జోరుజారు జరుగుతుంది. ఇంకో ముచ్చట అడుగుతా, మళ్ళీ మీ అమ్మ నాయన పేరు ఏం పేరు, సొంత ఊరు ఏంది, మళ్ళీ ఇదే ఊరా అని అడుగుతున్నా. నా తాతల నాడు జన్మమే ఇది. నా తల్లిదండ్రులది ఇదే ఊరు, నా అమ్మమ్మ వాళ్ళది ఇదే ఊరు. మళ్ళీ మీ నాయన పేరు అమ్మ పేరు చెప్పవా నాకు? నాయన పేరు బుర్ర మల్లేష్ గౌడ్, లలితాదేవి. ఏరు మళ్ళీ అప్పటి సంది తోలాడుతున్న ఒక్కసారి కూడా కనిపిస్తలేరు. అమ్మనా? అమ్మ శనార్థి తల్లి రాగానే శనార్థి చెప్పినా నేను అనుకున్నా, అమ్మనే అనుకున్నా కానీ మళ్ళీ అగో ఈ అమ్మ తల్లి లెక్క కనిపిస్తుంది కానీ దర్శనం ఇచ్చింది కానీ ఒక్కసారి చేద్దాం అనుకుంటున్నావు. అమ్మవారి సేవ ఎట్లా చేయించుకున్నదంటే ఆమె దయ నా ప్రాప్తం అనుకొని చేసిస్తాను. హైదరాబాద్ నుంచి ఈసారి మేము పట్నంలోకి వెళ్ళి మరీ V3 ఛానల్లో మీ కళ్యాణం చూపించాలని చెప్పేసి పొద్దుగాల 9 గంటంగా బస్సు ఎక్కి 11 గంటలకి ఊళ్ళో తిరిగినాం. కానీ వచ్చినాక అర్థమైపోయింది జాతర అంటే ఏందని చెప్పేసి. వామ్మో నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. నీకెట్లా అనిపిస్తుంది? ఇంకొక ముచ్చట్లో చెప్పేస్తే ఇక నేను కూడా నా బస్సు మీద ఎక్కి పోతాం. మళ్ళీ అమ్మవారి దయ నాకు కృప అనుకొని నడిపిస్తాను. నీకు అనుకున్నది నెరవేరుస్తుంది. ఆ భక్తులను కలుసుకొని చూసుకోండి, తెలుసుకోండి. అబ్బా ఇక చూసిరు కదా ఇప్పటిదాకా అయితే నింబలంగా లక్ష్మణ్ దేవునితో అయితే 4 ముచ్చట్లు నింబలంగా అడుచుకున్నా. ఇక పోయేస్తాం మళ్ళీ యాద్ మరవకుండా చూడరు. V3 న్యూస్ మీ జానపదం సీనాన్నతోటి ఉంటా మళ్ళీగా. ఇక చూసిరు కదా ఇక మత్వేలగూడెంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం ఒక అంగరంగ వైభవంగా గట్టనే భక్తులు ఇక ఎట్లెట్లు వచ్చిరు, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ బాధలు ఎట్లా తీరినాయని వాళ్ళ ముచ్చట్లనే మంచిగా అడుచుకున్నాం. ఇక గట్లనే యాది పెట్టుకొని మళ్ళీ వచ్చే తాపకి ఇదే దినంలో శ్రీ రేణుకా అమ్మవారి యొక్క కళ్యాణం 6వ వార్షికోత్సవాలు కూడా సూపర్గా చేస్తే ప్రతి ఒక్కరు యాది పెట్టుకొని జాతరకు రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఇక యాద్ మరవకుండా చూడరు. V3 న్యూస్ లక్ష్యం సమాజితం. కెమెరామెన్ చిన్నతో మీ యాంకర్ జానపదం సీనన్న.